అందరికీ నమస్కారం అమ్మ. పిల్లలకి అందరికి కూడా దీవెనలు. నా పేరు షేక్ సత్తార్ సాహెబ్, మా భార్య పేరు షేక్ రుకియా బేగం, మా యొక్క అబ్బాయి ఇస్మాయిల్. మేము ఏంటంటే మా ఇంట్లో ఎవరి బర్త్డే జరిగినా కూడా మీలాంటి ఆశ్రయం అనేది లేనటువంటి అనాథలకి, వృద్ధులకి, అదేవిధంగా వితంతువులు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి బట్టలు, బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బ్యాగ్స్ అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ రంజాన్ పండగ ఉపవాసాల సందర్భంగా మీకు మతాలకి, కులాలకి అతీతంగా, మాకు మతం కులం అనేది లేదు, మేము ముస్లిమ్స్. ఆ తర్వాతే మతం అనేది వచ్చింది, కులం అనేది వచ్చింది. అంతేగాని మనం అందరం కూడా ఫస్ట్ మానవులుగా ఆదరించేటువంటి మనసు దేవుడు మాకు కలుగజేసినందుకు, ఈ సహాయ కార్యక్రమం చేయడానికి అవకాశం కలిగినందుకే అల్లా తాలాకి, ఈశ్వరుడికి ధన్యవాదాలు చెబుతూ ప్రార్థన చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మీరందరూ దువా చేయండి, మీరందరూ దేవుణ్ణి ప్రార్థించండి. మీరు కూడా మంచి ఉద్యోగాలు రావాలని, మీరు మంచిగా చదువుకోవాలని, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, పెద్దలు మనకు మార్గదర్శులు అనేక మంది ఉన్నారు. దానిలో పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే, అదేవిధంగా ఫాతిమా షేక్, అదేవిధంగా అంబేద్కరు, మదర్ తెరీసా, పెరియారు, ఇటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ఎదిగిన తర్వాత, అంబేద్కర్ ఒక మాట చెప్పారు, పే బ్యాక్ సిస్టమ్ అని. అంటే మనం ఎదిగిన తర్వాత మనతోటి పేదవాళ్ళకి, అదేవిధంగా నిరుపేదలకి, అదేవిధంగా అనాథలకి సహాయం చేయమని చెప్పారు. వారు సహాయం ఆ యొక్క వాళ్ళని మార్గదర్శకంగా ఎన్నుకొని, వాళ్ళ ఆదర్శంగా తీసుకొని వాళ్ళని ఈ యొక్క సహాయ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము. మీరు కూడా మంచి ఉద్యోగాలకు రావాలని, మంచి అభివృద్ధి చెందాలి, మీలో జడ్జెస్ రావాలి. ఎంతోమంది మీరు సకలాంగులు అని మీరు బాధపడవద్దు, మీలో కూడా వాళ్ళ రోజున జడ్జెస్ ఉన్నారు, మీలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మొన్నే ఒక మేడం ఐఏఎస్ పాస్ అయ్యారు, సివిల్ సర్వీసెస్. ఆమె కూడా అంతా విద్యార్థి. అందువల్ల మీరు కూడా మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు మీతోటి పేదవాళ్ళకు మీరు సాయం చేయాలని నేను కోరుతూ, మీ అందరికీ మరొకసారి బ్లెస్సింగ్ తెలుపుతూ, కృతాభక్తిగా నేను కూడా పెన్షనర్ని. నేను ఒకప్పుడు మీలానే పేదరికంలో పెరిగి వచ్చాను కాబట్టి పేదవాళ్ళకి, అనాథలకి ఏదైనా చేయాలనే ఒక ఆశతో, కోరికతో నేను పనులు చేస్తున్నాను. దాదాపుగా 40 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. నా పెన్షన్ ఇప్పుడు నేను రిటైర్ అయిపోయి 21 సంవత్సరం అయింది. నా పెన్షన్లో కొంత భాగం, అంటే ఎక్కువ భాగం నేను మీ యొక్క సేవా కార్యక్రమానికి ఉపయోగిస్తున్నా. అది అల్లా తాలా ఈశ్వరుడు ఇచ్చినటువంటి నాకు సదవకాశం, అదృష్టం ఏంటి. అందువల్ల ఇప్పటి వరకు కొన్ని వేల మందికి చేశాము, 100 దాటిపోయారు. మా సంస్థ పేరు కేర్ అండ్ కన్సర్న్ సేవా సంస్థ, కేర్ అండ్ కన్సర్న్ సేవా సంస్థ. నా పేరు రుకియా బేగం. మీ ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి ముందుగా మా భర్త సత్తార్ సాహెబ్ గారు వచ్చి చేయటం వల్ల మేము చేస్తున్నాము. ఇందులో మాకు ఒక తృప్తి అనేది ఉంది. ఇలాగ చేయటం, పిల్లలందరూ చదువుకునే విద్యార్థులకి మళ్ళాంటి వాళ్ళు చేస్తే మనల్ని బట్టి ఇంక వేరే వాళ్ళు కూడా చేయాలని మన ఆశయాలు. గౌరవనీయులు, ఈయన కేర్ అండ్ కన్సర్న్ సంస్థకి అధ్యక్షుడు, యాంటీ కేర్ అండ్ కన్సర్న్ సంస్థకి వైస్ ప్రెసిడెంట్. ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అంటే దాదాపుగా 90% ఈయన ఓను యొక్క డబ్బుతోనే, ఫండ్స్తోనే చేస్తుంటాడు అన్ని కార్యక్రమాలు. ఈ సోచ్ అనే సంస్థకు రావడం మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ సంస్థ గురించి మాకు ఇంతకుముందు అంత అవగాహన లేదు, తెలియదు. ఇప్పుడు తెలిసింది, సార్కి వచ్చినాడు. రేపొద్దున కూడా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు కానీ, మీ సొంత పనులు కానీ, సంఘ సంస్కృత కూడా, సంఘ కార్యక్రమాలు బాగా చేస్తుంటాడు, సంఘ సేవకుడు కాబట్టి ఏదన్నా అవసరాలు ఉంటే, ఏదన్నా ఉంటే ఈయన దృష్టికి తీసుకొచ్చినా ఈయన అయ్యేటట్లు మీకు చేస్తాడు. ఈరోజు ఏమంటే ఈ రంజాన్ కోసం అని చెప్పేసి ఈ బెడ్షీట్లు ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాడు.